హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మాషా టైలర్స్. ఈ రోజు వచ్చేసి అయితే బ్లౌజ్ కటింగ్ అండి. బ్లౌజ్ మొత్తం ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి మనకి ఆది బ్లౌజ్ ఇచ్చి అది ఎలా ఉందో అలానే కట్ చేయమంటే ప్రింట్ తెచ్చినట్టు జీరాక్స్ లాగా సేమ్ అది ఎలా కట్ చేయాలంటే దాని గురించి అయితే పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసాం. ప్రతి నెల మనం అయితే ఫస్ట్ ఒక పూర్తి వీడియో బ్లౌజ్ కటింగ్ పెడతాం. అలాగే ఈ రోజు పెట్టాం. మా స్టూడెంట్స్ నేర్పిస్తున్నాం, వాళ్ళతో పాటు మీకు కూడా చూపిస్తున్నాం అండి. ప్రతి సంవత్సరం ప్రతి నెల ఒక బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ బ్యాచ్ కూడా 6th బ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుందండి. ఒకవేళ వాటికి కూడా ఎవరైనా ఆన్లైన్లో నేర్చుకోవాలన్నా ఆఫ్లైన్ నేర్చుకోవాలన్నా అడ్మిషన్ అయితే ఉన్నాయండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కింద అయితే నెంబర్ వస్తే ఆ నెంబర్కి ఒకసారి కాల్ చేసి మొత్తం ప్రాసెస్ తెలుసుకోండి. బ్లౌజ్ కట్ చేసేటప్పుడు మనకి రౌండ్ కరెక్ట్గా ఎలా రావాలి, అసలు దీంట్లో మన ఆర్మ్ హోల్ ఎలా కొలుచుకోవాలి, దీనికి ఉన్న సంబంధం ఏంటి, అలాగే దీంతో పాటు మన ఫ్రంట్ పార్ట్ ఎలా తీసుకోవాలి, ముందు నెక్ లూజ్ వస్తే ఏం చేయాలి, ప్లస్ ఇంకోటి ఏంటంటే చంక పేలికలు ఎలా మనం తీసుకోవాలి. సింపుల్ ప్రాసెస్లో చెయ్యి బాగా పొడవు రావాలన్నా కూడా మనకు ఉన్న దాంట్లో మనం ఎక్కడ మనం మడత పెట్టుకోవాలి అనే దాని గురించి చిన్న టిప్స్తో పెద్ద టిప్స్తో చాలా చక్కగా ఈ వీడియో నేను ఎక్స్ప్లెయిన్ చేశానండి. మా స్టూడెంట్కి నేర్పించేది మీకు కూడా నేర్పించాను. ఇలాగే మీరు చక్కగా నేర్చుకోవాలి అనుకుంటే ఈ యొక్క వీడియో కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది, ఫోన్ చేసి రావచ్చు. ఓకేనా? అంటే బ్లౌజ్ కట్ చేసేటప్పుడు ఫస్ట్ ఈ బ్లౌజ్ కరెక్ట్గా ఉందా లేదా అని చూసుకోవాలి. ఈ బ్లౌజ్ కస్టమర్ కరెక్ట్గా ఉంది అంటే సేమ్ ఇలాగే, అంటే మనం దీనిలాగా ఎలా జిరాక్స్ దించాలి అనేది ఈ వీడియో ఉంటుంది. సేమ్ ఇది కరెక్ట్గా ఉంటే మనం ఏం చేయాలి, దీనిలాగా మనం ఎలా డ్రాయింగ్ చేయాలి, ఎలా మనం కట్ చేయాలి. ఒకటి ఇంకోటి ఏదైనా తేడాలు ఉన్న వాళ్ళు ఏమైనా ఉన్నాయంటే తర్వాత వీడియోలో మనం చేసుకుందాం, సరేనా? ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే బ్లౌజ్ ఇలా తిరగలు చూసుకొని దీంట్లో నుంచి ఈ 2 ఖర్చులను పట్టుకోవాలి. ఇలా పట్టుకొని ఇలా అనాలి. ఇలా అన్న తర్వాత ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలంటే ఈ ఖర్చుల్ని వదిలేసుకొని ఇక్కడ నుంచి ఒరిజినల్ ఎంత అయితే ఉందో అంతే ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇక్కడ మనం 2 ఇంచెస్ 3 ఇంచెస్ 4 ఇంచెస్ అది మన ఇష్టం. ఖర్చు అనేది 1 ఇంచ్ మాత్రం డాట్కి వదులుకొని మిగతా ఖర్చు అనేది మీరు ఎంతైనా వదులుకోండి. ఓకేనా? ఇలా వదిలేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలి అంటే కరెక్ట్ కొలతల ప్రకారం ఇక్కడికి గీసేసుకోవాలి. మనం అర్థమైందా? ఇక్కడికి మనం ఇలా చూసుకోవాలి. ఒకవేళ పైపింగ్ చేసేటట్టయితేనే కరెక్ట్గా పెట్టేసుకోవాలి. పైపింగ్ లేదు మన చేతి పని అనుకుంటే కొంచెం ఖర్చు కలుపుకోవాలి. ఓకేనా? ఆల్రెడీ మనం కట్ చేయం దీన్ని, ఇక్కడ నుంచి పైపింగ్ వేసిన తర్వాతనే ఖర్చు కలుపుకొని కట్ చేసుకుంటాం కాబట్టి కొలత మాత్రం పైపింగ్కి ఒకలాగా చేతి పనికి ఒకలాగా చేసుకోవాలి. తర్వాతకు వచ్చేసి కప్పు పొడవు. ఈ కప్పు పొడవు కూడా మనం చూసేటప్పుడు రైట్ హ్యాండ్ వైపుకి చూసుకోవాలి. రైట్ హ్యాండ్ ఎవరికైనా కొంచెం తేడా అనేది ఉంటుంది. ఓకేనా? ఇది కూడా సెంటర్లో ఇలా పెట్టేసి కరెక్ట్గా ఇక్కడికొక గీత గీసుకోవాలి. గీసేసిన తర్వాత దీన్ని ఇప్పుడు బాక్స్ అనేది మనం రెడీ చేసుకోవాలి. ఓకేనా? ఇంక చూడండి ఇలా బాక్స్ రెడీ చేసుకోవాలి. ఇలా బాక్స్ రెడీ చేసిన తర్వాత ఇప్పుడు మనకి పొడవు లూజులు వచ్చేసాయి. ఇంకా నెక్స్ట్ పొడవు లూజ్ మనకు కావాల్సింది నెక్ అనమాట. ఈ నెక్లో ఎవరికైనా మనం పైపింగ్ వేస్తేనేమో 3 ఇంచెలు పెట్టేసేయండి. అర్థమైందా? 3 ఇంచెలు పెడితే సరిపోతుంది. ఈ 3 ఇంచెలకి బక్కగా ఉన్నారు వీళ్ళు, కొద్దిగా జారిపోతాయి అనుకుంటే ఒక 1/4 ఇంచు తగ్గించండి. అంతకన్నా జారిపోతే ఇంకొక 1/4 ఇంచు తగ్గించండి. ఇక్కడే పైపింగ్ని వేయండి. అర్థమైందా? లేదు వీళ్ళు లావుగా ఉన్నారు, ఇది కొంచెం టైట్ అవుతుంది అంటే ఇంకొక 1/4 ఇంచు పెంచుకుంటూ పోండి. ఇక అంతే. 3 రకాల మనుషుల్ని ఊహించుకోండి, వాళ్ళు ఈ బ్లౌజులో ఉన్నారా లేదా చూసుకోండి, దాన్ని బట్టి మీరు కొలతలు పెట్టేసుకోండి. అలా చేసేసుకుంటే సరిపోతుంది. నేనైతే ఇప్పుడు ఈ సిస్టర్కి 3 ఇంచెస్ సరిపోతుంది పెట్టేస్తున్నాను. ఓకేనా? తర్వాత ఇక్కడికి వచ్చేసి 1 పాయింట్ ఎక్కువ కింద. అర్థమైందా? 3 1 పాయింట్ అలా మనం పెట్టేసుకొని ఈ బాక్స్ని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఎన్ని బాక్సులు వచ్చాయి మనకి గట్టిగా చెప్పండి? 2 బాక్సులు. ఒకటేంటి ఈ బాక్స్ ఏంటి? పొడవు లూజు బాడీ బాక్స్ వచ్చేసింది. ఇదేంటి? నెక్ యొక్క వెడల్పు ప్లస్ డీప్ వచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ మనం చూడాల్సింది ఏంటి అంటే చంక కింద భాగాన్ని చూసుకోవాలి. చంక కింద భాగం ఖర్చులు ఎక్కడి నుంచి అయితే పెడుతున్నామో అక్కడే చూసుకోవాలి. ఓకేనా? ఇక్కడ మన ఖర్చుకి మెయిన్ దానికి 2 ఇలా గుర్తులు పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు షోల్డర్ని చూసుకోవాలి. ఈ షోల్డర్ కూడా సేమ్ అంతే. ఇప్పుడు మనం ఇక్కడ దాకా పైపింగ్ వేస్తున్నాం కాబట్టి ఇటువైపు ఖర్చు అవసరం లేదు. ఇప్పుడు ఇటువైపు మనం ఖర్చు అనేది పెట్టుకోవాలి. ఓకేనా? ఇలా పెట్టేసిన తర్వాత ఈ ఖర్చుకి మళ్ళీ మనం ఏం చేయాలి, బాక్స్ని గీసుకోవాలి. ఇప్పుడు ఎన్ని బాక్సులు వచ్చాయి మనకి అంటే మెయిన్ బాక్సులు ఏంటేంటి మనకి? ఇదేంటి? బాడీ బాక్స్, ఇది నెక్ బాక్స్, ఇది ఆర్మ్ హోల్ బాక్స్. ఈ బాక్సులు అనేవి చాలా ఇంపార్టెంట్. ఇలా మనకి మెయిన్ బాక్స్ ఒకటి గీసిన తర్వాత 2 బాక్సులు మనం గీసుకోవాలి. ఇలా గీసేసిన తర్వాత దీంట్లో మనం నెక్కును గీసుకోవాలి. నెక్ వచ్చేసి చూడండి, ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ వదులుకొని ఇక్కడ నుంచి ఒక్క దారపోగుని వదిలేసుకొని చక్కగా ఇలా మళ్ళీ సేమ్ ఇటువైపు ఎలా అయితే మనం వదులుకుంటూ వచ్చామో
ఇటు పైకి పోయేసరికి అలా కలుపుకుంటూ పోవాలి. అదే నెక్ రౌండ్గా వచ్చేస్తుంది. ఒకవేళ ఇంకా వీళ్ళు బ్రాడ్గా తొడుగుతారు అనుకుంటే కొంచెం బయటకు వచ్చినా పర్వాలేదు. యూ షేప్లో అంటే ఇంకొంచెం లోనకి వేసుకొని ఇలా వేసుకోవాలి. ఇలా మనకి ఏంటంటే వాళ్ళకి నచ్చిన షేప్ని మనం ఇక్కడ చూపించాలి. తర్వాతకు వచ్చేసి ఆర్మ్ హోల్. ఈ ఆర్మ్ హోల్ని మనం ఏం చేయాలి, ఇలా అటు 2 ఇంచెస్ ప్లస్ ఇక్కడ 1 ఇంచ్ పెట్టేసుకున్న తర్వాత ఒక్కసారి మనం ఏం చేయాలంటే చెస్ట్ భాగాన్ని కొలుచుకోవాలి. చెస్ట్ భాగాన్ని మనం మిస్ చేసాము ఇక్కడ, అర్థమైందా? ఇప్పుడు దీన్ని కొలిసే విధానం ఏంటి అంటే, ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలంటే ఇలా మనం ఇగో ఈ బ్యాక్ పార్ట్ ముడత లేకుండా ఇలా పెట్టుకోవాలిరా, అర్థమైందా? ఇలా ముడత లేకుండా పెట్టేసుకొని ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలంటే ఇలా చెస్ట్ భాగాన్ని కొలుచుకోవాలి. ఎంత వచ్చేసింది? 19 ఇంచులు వచ్చింది. ఈ 19 ఇంచుల సగం ఎంత మనకి? 9.5. ఈ 9.5 ఇక్కడ ఉందో లేదో చూసుకోవాలి. ఓకేనా? చూడండి, ఒక 1 ఇంచ్ పెరిగింది మనకి. ఈ పెరిగిన మందం మనం ఏం చేయాలి, ఇటు 2 ఇంచెస్కి ఇలా పెంచేసుకోవాలి. ఓకేనా? ఇలా పెంచుకొని ఇప్పుడు దీంట్లోకి ఇలా కొట్టేసి ఇప్పుడు ఈ యొక్క డాట్ని మనం దీన్ని ఇలా కలుపుకోవాలి. కొంతమందికి ఏంటంటే చెస్ట్ భాగం ఎక్కువగా ఉన్నా ఈ యొక్క వెనక భాగం వెడల్పుగా ఉన్నా కూడా ఇక్కడ పెరుగుతుంది అన్నమాట. ఓకేనా? ఇది ఒకటి మనం చెక్ చేసుకోవాలి. చూసుకున్న తర్వాత ఇప్పుడు ఆర్మ్ హోల్ని మనం వేసుకోవాలి. చూడండి, ఆర్మ్ హోల్ని కూడా ఒక దారపోగు నుంచి స్టార్ట్ చేసి చిన్నగా 2 దారపోగులు కలుపుకొని సెంటర్ నుంచి డౌన్ చేయాలి, ఇటు సెంటర్ నుంచి ఇటు డౌన్ చేయాలి. ఇది చూసుకోవాలి మనం. చూసుకొని ఇప్పుడు ఆర్మ్ హోల్ని కొలుచుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఈ ఆర్మ్ హోల్ని మనం ఏం చేయాలంటే ఇలా పెట్టేసుకొని కరెక్ట్గా చూడండి రైట్ హ్యాండ్ వైపుకి తీయాలి. ఇలా తీసేసి దీన్ని ఇలా పట్టుకొని ఈ ఖర్చులతో శుద్ధాగా చూడండి, ఇలా ఇక్కడ నుంచి ఈ ఖర్చులు ఉన్నాయి కదా, ఈ ఖర్చుల కొసలతో ఇలా కలుపుకుంటూ మనం ఇలా చెక్ చేసుకోవాలి. అర్థమైందా? అర్థమైందా? ఇలా చూసుకుంటే సరిపోతుంది. మనం ఇక్కడ కుట్టు ఇక్కడే కదా మనకు వచ్చేది, ఈ కుట్టు మీద నుంచి మనం ఇలా చూసుకోవాలి. కరెక్ట్గా వస్తుంది. ఒక పాయింట్ మనకి అటు ఇటుగా ఉంటుందన్నమాట. ఓకేనా? ఇలా ఈ పాయింట్ని కూడా మనం సరి చేసుకుని కొంచెం పెంచుకోవాలి అంతే. లేదు అనుకుంటే ఒకవేళ చంక భాగం మనకి బాగా పొడవు ఉందనుకుంటే ఇక్కడ కూడా పెంచవచ్చు. అర్థమైందా? ఒక పాయింట్ని మనం కటింగ్లో కూడా చేసేటప్పుడు కొంచెం కిందికని చేస్తే కవర్ అయిపోతుంది. ఒకవేళ 1/2 ఇంచ్ తేడా వస్తే మళ్ళీ ఫస్ట్ నుంచి మనం కొలుచుకోవాలి, ఏదో మిస్టేక్ జరిగిందని. ఇలా అయిపోయిన తర్వాత మనం మాస్టర్ మార్కర్ని తీసుకోవాలి. చక్కగా ఇలా మనం గుర్తులు పెట్టేసుకోవాలి నెక్కి. ప్లస్ ఇలా పెట్టేసుకొని ఇది కూడా మనం గుర్తు ఇలా పెట్టేసుకోవాలి. ఇక్కడ కుట్టు వేయాలి అని, ఇది కూడా ఇక్కడ కుట్టు వేయాలి అని, అటువైపు ఇటువైపు కుట్టు ఉండేటట్టుగా మనం చూసుకోవాలి. ఇది కూడా సెంటర్లో మనం కొలుచుకొని ఇక్కడ ఇలా పెట్టేసుకోవాలి. అర్థమైందా? ఇలా పెట్టేసుకొని ఇలా చూసుకోవాలి. ఇది నేను అందాజు ప్రకారం పెట్టాను, మీరు తర్వాత కొలుచుకోండి. ఓకేనా? ఇలా పెట్టేసిన తర్వాత ఇప్పుడు మనం కటింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఇలా చేసిన తర్వాత ఇప్పుడు ఈ సిస్టర్కి ఈ యొక్క నెక్ లూజ్ వస్తే ఏం చేయాలి? కుట్టుకున్నారు వీళ్ళు ఆల్రెడీ, అసలు తేడా అయితే ఏం రాదు, కొంచెం మిస్టేక్ వచ్చింది. అప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు దీంట్లో తగ్గించుకోవాలి. ఒకవేళ టైట్ పట్టినట్టుగా ఉంటే ఇది పెంచి ఇది కూడా పెంచాలి. ఓకేనా? ఇప్పుడు మనకి ఇక్కడ ఆర్మ్ హోల్లో ముడత వచ్చింది, అప్పుడు ఏం చేయాలి అంటే టైట్ ముడత ఒకటి ఉంటుంది, లూజ్ ముడత ఒకటి ఉంటుంది, అది చూసుకోవాలి. ఒకవేళ లూజ్ ముడత వస్తే ఇంకొంచెం ఇది మనం కొంచెం లోనకు వేసుకోవాలి, ఇంకొంచెం టైట్ పడితే ఇంకొంచెం బయటికి వేసుకోవాలి. అదొకటి కూడా మనకు తెలిసి ఉండాలి. ఓకేనా? ఇలా చేసేసిన తర్వాత ఇప్పుడు కటింగ్ మొత్తం కూడా కంప్లీట్గా చేసేద్దాం. ఇలా ఆర్మ్ హోల్ని కూడా మనం చక్కగా కటింగ్ చేసేసుకుందాం. ఇలా చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలి అంటే కాట్లు పెట్టేసుకోవాలి. ఈ ఖర్చుల దగ్గర ప్లస్ మొత్తం కూడా మనం చూసేసుకుని ఇలా కాట్లు పెట్టేసేయాలి. కాట్లు పెట్టేసి కొద్దిగా మనకి ఒకవేళ చంక కింద భాగంలో ముడత వస్తుంది ఈ పార్ట్ మొత్తం అనుకున్నప్పుడు కొద్దిగా ఉండి లేనట్టుగా దీన్ని ఒక ఖర్చు మందం ఇలా తీసేసుకోవాలి అంతే. కొంతమందికి 1 ఇంచ్ దాకా కూడా తీయాల్సి వస్తూ ఉంటుంది, బాగా ముడత వస్తుంది, అలా కూడా తీసుకోవచ్చు. ఓకేనా? తర్వాతకు వచ్చేసి నెక్ అనమాట. ఇప్పుడు ఈ నెక్లో మనం ముందనమాట ఫ్రంట్ అనమాట. ఈ ఫ్రంట్లో మనం ఏంటి అంటే ఇటువైపుకి మనం ఓపెన్ పార్ట్ని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీన్ని ఇలా పెట్టేసి చక్కగా మనం క్రాస్గా అంటే ఈ 2 మూలలు ఈ యొక్క అంచుకు తగిలేటట్టుగా వేసుకోవాలి. వేసుకొని కొద్దిగా ఒక 1/2 ఇంచ్ దూరం ఉండేటట్టుగా వేసుకొని మనకి ఎందుకంటే ఇటువైపు ఖర్చు కలుపుకునేది ఉంటుంది, అప్పుడు ఇబ్బంది పడకుండా వేసేసుకొని ఒక 2 ఇంచెస్ మందం మలుచుకోవాలి. ఇలా అందాజ ప్రకారం 2 ఇంచెస్ మలుచుకున్న తర్వాత మళ్ళీ మనం ఎందుకు ఇప్పుడు ఈ బ్లౌజ్ లాగానే జిరాక్స్ దించాలి కదా, మళ్ళీ కొలుచుకోవాలన్నమాట. ఇలా చూడండి, గుంజకుండా ఉన్న పళ్ళంగా ఇలా కొలవాలి. ఏమవుతుంది మనకి కొద్దిగా తగ్గినట్టుగా ఉంది, అర్థమైందా? ఈ కొద్దిగా మళ్ళీ సరి చేసుకోవాలి, ఇలా తగ్గించాలి.
తగ్గించేసుకుంటే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. దీని తర్వాత ఇటు సైడ్ కూడా మళ్ళీ మనం ఏం చేయాలి అంటే ఈ ఫ్రంట్ కరెక్ట్గా ఉందా, పైన ఖర్చు కింద ఖర్చు చూసుకోవాలి. చూడండి, ఇది వచ్చేసి 7 ఉంది, ఇది వచ్చేసి 7 ఉంది. అప్పుడు మనం ఏం చేయాలి, దీన్ని కొద్దిగా ఇలా మనం అనుకొని మలుచుకోవాలి. అర్థమైందా? ఇలా కొంతమందికి ఏంటి అంటే పైకి పోతూ ఉంటుంది, లేదంటే ఇలా పెట్టిన తర్వాత మనం కొద్దిగా లోన కటింగ్ అన్న చేసుకోవాలి. సమానంగా పెట్టి అయినా మనం షేప్ తీసేటప్పుడు కొంచెం పైకని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇటు ఏం చేయాలి, మనం ఇక్కడ ఫ్రంట్ పార్ట్ డాట్ కోసం అని మనం పెట్టుకున్నాం కదా, సేమ్ అంతే ఇక్కడ నుంచి ఇక్కడ పెట్టుకొని ఒకవేళ చెస్ట్ భాగం ఎక్కువ ఉందా అనేది ఆలోచించుకోవాలి. ఉంటే దీన్ని మనం గుర్తుపట్టేది ఎలా అంటే ఇలా మిడిల్ హుక్స్కి పెట్టుకొని మిడిల్ ఇలా చంక కింద భాగాన్ని పట్టుకుంటే మనకి ఇలా పెట్టేసుకుంటే అర్థమవుతుంది, సమానంగానే ఉంది, మనం అంత పెట్టాల్సిన అవసరం లేదు. ఇంకొకటి ఏంటి అంటే ఇంకొక విషయం, ఇలా కూడా కొలుచుకోవచ్చు మనం. అర్థమైందా? ఇప్పుడు ఒకవేళ చెస్ట్ భాగం ఎక్కువ ఉందా తక్కువ ఉందా అని మనం తెలుసుకోవడానికి ఇలా ఇక్కడ దాకా కొలుచుకొని ఇక్కడ నుంచి మళ్ళీ ఈ యొక్క డాట్ని మనం ఇలా చూసుకొని, అర్థమైందా, మళ్ళీ ఈ డాట్ కాడ నుంచి దీన్ని ఇలా పెట్టుకొని ఇలా చూసుకోవచ్చు. అర్థమైందా? ఇలా చూసుకుంటే దీని అంత పెట్టినా సరిపోతుంది అని అర్థం. ఇలా లేదు మనం ఏంటంటే ఇది పెంచాం కాబట్టి ఇక్కడ కూడా పెంచుకుంటే వెనక ముందు సమానంగా ఉంటుంది అనుకుంటే కొద్దిగా ఉండి లేనట్టుగా పెంచుకొని మనం సైడ్ జాయింట్లలో డాట్లలో కవర్ చేసుకోవచ్చు. ఇలా అర్థమైందా? ఇలా చేసుకుంటే మనకి సరిపోతుంది. ఇప్పుడు దీన్ని చక్కగా మనం దీంట్లోకి కలిపేసుకోవాలి. సేమ్ మళ్ళీ ఇటువైపు ఇది మనకి నార్మల్ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ఎలా అయితే కట్ చేసామో ఇప్పుడు ఇది కూడా అలాగే మనం కటింగ్ అనేది చేసేసుకోవాలి, క్రాస్ కటింగ్ చక్కగా. ఇలా చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మనం ఇటువైపుకి ఇలా వేసేసుకొని ఉక్సులు పట్టి వైపు దానికి తీసేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ మనం ఒక టిప్ చేయొచ్చు, ముందు భాగం తక్కువగా ఉంటే దీన్ని ఏం చేయాలంటే కొద్దిగా ఇలా జరుపుకోవాలి. అర్థమైందా? ఇలా జరుపుకొని మళ్ళీ ఈ ముక్కను తీసేసి ఈ ముక్కను ఇటు తీయాలి. పన్నా మలపడం అంటారు దీన్ని. క్లాత్లోనే మనం ఏం చేసామంటే వడిపాము దీన్ని, ముందు లూజ్ రాకుండా క్లాత్ పన్నాలు ఒత్తడం అంటారు దీన్ని. కొంతమందికి ఆ ఉపయోగం అనేది ఉంది, ఎంతసేపటికి కూడా అన్నీ కుదురుతాయి. ఇది ఒకటి కొంచెం జోలగా వస్తుంటుంది కొంతమందికి, ఎందుకంటే ఇది ఇక్కడ తక్కువ ఉంది ఇక్కడ ఎక్కువ ఉంది వాళ్ళకని అర్థం. ఇక్కడ తక్కువ ఉన్న వాళ్ళకి ఈ యొక్క ప్రయోగం చేయాలి మనం, ఓకేనా? ఈ టిప్స్ వాడుకోవాలి. ఇప్పుడు తర్వాతకి లేదు సమానంగానే ఉన్నారు వీళ్ళు అనుకుంటే కరెక్ట్గా ఇలాగే పెట్టేసుకోవాలి, ఓకేనా? ఇలా ఇప్పుడు ఇది కూడా మళ్ళీ కరెక్ట్గా ఉంది సమానంగా మనకి అని అనుకోవడానికి మనం ఏం చేయాలి, చక్కగా దీన్ని ఇలా పెట్టేసుకొని సైడ్ ఖర్చులు చక్కగా మనం ఇలా తీసేసుకొని చక్కగా ఇలా మనం పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలి అంటే ఇలా పెట్టేసుకొని ఈజీ ప్రాసెస్లో మనం చూసుకోవాలన్నమాట. ఇంకా ఇలా చెస్ట్ భాగం నుంచి ఇక్కడ దాకా మనం పట్టేసుకొని ఇలా చూసుకోవాలి. ఇలా చూసుకోవాలి, సరిపోతుంది. ఇలా మనం చూసుకోవాలి, ఓకేనా? ఇలా చూసుకుంటే మనకు అర్థమైపోద్ది. ఒకవేళ ఇక్కడ మనకి ఎక్కువ వచ్చిందంటే మనం ఏం చేయాలంటే నెక్ కట్ చేసుకునే దానికంటే ముందే మనం ఈ యొక్క చిన్న పార్ట్ని ఇలా తీసేసుకోవాలి. కొంచెం నెక్ దాకా కరెక్ట్గా దీంట్లోకి ఇలా కింది వైపుకి వచ్చేసరికి కలిపేయాలి. ఇంకా అది డాట్లోకి వెళ్ళిపోతుంది మనకి, అర్థమైందా? ఈ పార్ట్ని తీసేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలి, షోల్డర్ని వెనక పార్ట్ లాగానే సేమ్ షోల్డర్ని ఒక గుర్తు అనేది పెట్టుకోవాలి. ఇలా చూసుకొని ఇలా పెట్టేసుకొని ఇక్కడ మనం గుర్తు పెట్టేసుకుంటే షోల్డర్ పొడవెడల్పు అనేది వచ్చేసింది మనం. ఇప్పుడు దీంట్లో మనం నెక్కుని చెక్ చేసుకోవటమే. నెక్కుని మనం ఇలా హుక్స్ పట్టి కానీ కాజా పట్టి కానీ తీసుకొని చక్కగా ఇలా చూసుకోవాలి. ఏం చేయొద్దు, దీన్ని ఉన్న పళంగా దీని మీద ఇలా వేయాలి. ఇలా వేసి చక్కగా దీన్ని ఇక్కడికి దీన్ని ఇక్కడికి, ఓకేనా? చేసేసి ఇప్పుడు దీనికి మనం ఖర్చులు కలపాలి, ఓకేనా? ఇక్కడ ఏమో ఇది దీనికోసం ఒక పావించి దీనికోసం ఒక పావించి మనం తీసేసుకున్న తర్వాత దీన్ని ఇలాగే ఉంచి, అర్థమైందా? ఇలాగే ఉంచి ఇక్కడికి చూడండి ఇలా పెట్టేసుకోండి. వెంటనే ఆది బ్లౌజ్ ఉంటే ఇలా పెట్టండి. తర్వాతకి దీన్ని ఏం చేయండి అంటే ఇటు నుంచి కొలవండి. ఇక్కడ ఈ డాట్ ఉంది కదా, ఈ డాట్ కాడ నుంచి ఇక్కడికి కొలిచేసి దీన్ని ఇలాగే ఉంచి దీన్ని ఇలా పెట్టేసుకోండి గుర్తు, ఓకేనా? వచ్చేసింది మనకు డాట్ ఇంత వేయాలి అని. ఈజీ ప్రాసెస్లో అయిపోతుంది. తర్వాతకి దీనికి మనం కలుపుకోవాలి ఇలా క్రాస్గా, అర్థమైందా? ఇలా కలుపుకొని ఇప్పుడు మనకి ఇటువైపు కొంచెం ఎక్కువగా అనిపించింది కదా, ఈ ఎక్కువ అనిపించింది కొద్దిగా మనం ఇలా తీసేసుకోవాలి, అర్థమైందా? ఇలా తీసేసుకొని మళ్ళీ 2 ఇంచెస్కి ఒక కాటు పెట్టేసి ఇప్పుడు దీనికి మధ్యలో ఒక కాటు పెట్టేసుకొని కరెక్ట్గా ఇలా తర్వాతకు వచ్చేసి ఇప్పుడు దీన్ని నెక్కులాగా వేసుకోవాలి మనం, అర్థమైందా? ఇలా నెక్కు కరెక్ట్గా ఇలా వచ్చేటట్టుగా చక్కగా మన రౌండ్ మనం ఇలా వేసేసుకోవాలి. ఇలా అర్థమైందా? ఇలా వేసుకొని చక్కగా మనం
దీంట్లో నుంచి దీంట్లోకి ఇలా మాస్టర్ మార్కర్తో కలుపుకోవాలి. అటువైపు కూడా అచ్చు పడాలి కదా మనకు పైపింగ్ వేయాలంటే. ఇలా ఇలా వేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ మనం కాటు పెట్టేసి తర్వాతకు వచ్చేసి బ్యాక్ ఫ్రంట్ తీసేసుకోవాలి. బ్యాక్ అనేది ఫ్రంట్ అనేది ఎప్పుడైనా చంక భాగంలో ఎక్కువ తీసి పోగా కలపాలన్నమాట. అర్థమైంది? ఇంతే. ఇంకా ఇక్కడ కూడా కాటు పెట్టేసుకోవాలి. ఇప్పుడు దీనికి సెంటర్ కాట్ అనేది తీసుకోవాలి మనం. ఇలా సెంటర్ కాట్ అర్థమైంది? ఇలా సెంటర్ కాట్ తీసుకొని దీన్ని కూడా పెట్టేసుకొని ఇప్పుడు మాస్టర్ మార్కర్ తీసుకోవాలి. మాస్టర్ మార్కర్ తీసుకొని ఏం చేయాలి మనం ఇప్పుడు చక్కగా ఈ డాట్స్ మనకి పాయింట్ కొలుచుకోవాలి. పైనుంచి పాయింట్ దానికి అడ్డంగా ఇలా పెట్టుకొని ఈ యొక్క గుర్తులు దీంట్లోకి ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీనికి ఒక లెవెల్లో ఇలా ఉంది కదా, ఇక్కడ నుంచి దీనికి ఇలా కలపాలి. ఇక్కడ మనం అడ్డంగా ఇలా గీత గీయాలి. మళ్ళీ దీని లెవెల్లో కరెక్ట్గా ఇక్కడ నుంచి మనం స్టార్ట్ చేసి దీంట్లో కలుపుకోవాలి. అర్థమైందా? దీనికి డిస్టెన్స్ 1 ఇంచ్ లేదా 1.5 ఇంచెస్ లేదా 2 ఇంచెస్ పెట్టుకోవచ్చు. కోపుగా కావాలంటే 1 ఇంచ్, కోపు తక్కువగా కావాలంటే 1.5 ఇంచెస్, ఇంకా గుండ్రంగా ఉండాలి ముందు భాగం అనుకుంటే 2 ఇంచెస్ గ్యాప్ అనేది ఇచ్చుకోవాలి. ఇలా ఇచ్చుకొని కరెక్ట్గా మనం చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఏంటి, హ్యాండ్స్. ఈ హ్యాండ్స్ని కూడా మనం ఎలా చేయాలి అంటే ఇలా పెట్టేసుకొని మనకి పొడవు ఎక్కువ రావాలి అంటేనేమో ఇటు నుంచి మడత పెట్టుకోవాలి. ఇక్కడ ఇలా వేసుకోవాలి. జాయింట్ని పొడవు అనేది ఎక్కువ వస్తుంది. ఇక అది సరిపోతుందిలే అనుకుంటే అలాగే పెట్టేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఇలా పెట్టేసుకొని మనం హ్యాండ్ పొడవుని మనం ఇలా చూసుకోవాలి. కొద్దిగా మనం ఒక 3 ఇంచెస్ గ్యాప్ ఉండేటట్టుగా చూసుకొని దీన్ని సమానంగా కటింగ్ చేసేసుకోవాలి. ఈ హెచ్చు తగ్గింపులు పోవాలంటే మనం ఏం చేయాలి, పొడవున్న దాని వైపుకే వేసుకోవాలి. వేసుకొని మనం ఇది పైపింగ్ కోసం ప్లస్ ఇంకోటి వచ్చేసి చెయ్యి యొక్క పొడవు అనమాట. దీన్ని కూడా చేతిని ఇలా పెట్టేసుకోవాలి. దీని మీద జిరాక్స్ దించొచ్చు అనమాట. ఇలా అర్థమైందా? ఇలా పెట్టేసి చూడండి, ఇక్కడొక గుర్తు, ఇక్కడొక గుర్తు, ఇక్కడొక గుర్తు పెట్టేసి పొడవు ఒక గుర్తు పెట్టండి. ఇలా ఖర్చు గుర్తు ప్లస్ ఒరిజినల్ గుర్తు సేమ్. దీనికి కూడా ఇలా ఒత్తి పట్టేసి ఇక్కడ నుంచి కూడా సేమ్ ఇంతే. అర్థమైందా? ఇలా పెట్టేసుకొని ఈ పొడవు ఒకసారి వెడల్పుని ఇట్లా అనుకొని ఇంక ఇలా ఇక్కడ నుంచి ఇక్కడికి పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు స్కేల్ తీసుకొని మనం ఈ స్కేల్ నుంచి ఈ స్కేల్కి ఇక ఇలా మనం చేసుకోవాలన్నమాట. చేసేసిన తర్వాత చిన్నగా ఒక ఎస్ గుర్తుని, అర్థమైందా, దీంట్లో ఇలా వేసుకోవాలి. ఇలా వేసేసి ఇప్పుడు దీన్ని స్ట్రైట్గా ఇలా కొట్టేసుకుంటే మనకు అయిపోతుంది. తర్వాత యువతల పక్క మీరు ఎంత ఖర్చు అయితే పెట్టాలనుకుంటున్నారో అంత ఖర్చు దీనికి పెట్టచ్చు, బాడీ లాగా. ఓకేనా? ఇలా పెట్టేస్తే హ్యాండ్స్ కటింగ్ అనేది వచ్చేసింది. ఇప్పుడు ఈ హ్యాండ్స్ని చక్కగా మనం ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసేసుకొని ఇప్పుడు చక్కగా మనం దీంట్లో నుంచి దీంట్లో కలపాలి. తర్వాత ఇక్కడ కాటు పెట్టాలి. ఈ జాయింట్ పార్ట్ని ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసేసి ఇప్పుడు ఇక్కడ మనకున్న క్లాత్తో ఒకసారి 2-3 సార్లు ఈ 2-3 క్లాతులతో మనం దీన్ని ఇలా చూసుకోవాలి, చెక్ చేసుకోవాలి. అర్థమైందా? ఇది సరిపోతుంది మనకు. ఓకేనా? దీన్ని మనం ఇటువైపుకి ఇలా వేసుకొని చక్కగా దీన్ని సమానంగా చేసుకొని ఈ ముక్కని దీంట్లో కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ ఖర్చుని కొంచెం ఖర్చు చేసేసుకొని దీనికి ఇప్పుడు ఒక చిన్న పిన్ ఉందనుకోండి, పిన్ కొట్టాలి. కుట్టుకునేటప్పుడు ఈ కొసని కొద్దిగా లైట్గా తీసేసుకొని కుట్టుకోవాలి. ఇప్పుడు దీనికి సెంటర్ కార్డ్ పెట్టేసి ఇప్పుడు మనం బ్యాక్ ఫ్రంట్ అనేది తీయాలి. ఓకేనా? బ్యాక్ ఫ్రంట్ ఇప్పుడు మనం బాడీలో ఎలా అయితే తీసామో సేమ్ దీనికి కూడా అంతే. కొంచెం ఎక్కువగా కండ లేదు అనుకుంటే ఎక్కువగా తీయండి, కండ ఉంది అనుకునే వాళ్ళకి తక్కువగా తీయండి, అంతే. ఓకేనా? ఓకే, అర్థమైందమ్మా నార్మల్ బ్లౌజ్? ఇలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీరు ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసులకు జాయిన్ కావాలి అనుకుంటే ఇదే వీడియో కింద డిస్క్రిప్షన్లో మా అడ్రస్, పిన్ కోడ్ నెంబర్తో సహా మొత్తం పెట్టేస్తాను. ఫోన్ నెంబర్ కూడా పెడతాను, డీటెయిల్స్ కనుక్కోండి ఫోన్ చేసి. ఓకేనా? లేదంటే ఒకసారి వచ్చి ఈ అడ్రస్కి మన హాస్టల్ని, మన క్లాస్ని విజిట్ చేయండి. ఇక్కడ అడగండి ఎలా నేర్పిస్తున్నారు ఏంటని, దాన్ని బట్టి మీరు జాయిన్ కండి.